ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. దేశ రాజకీయాల్లోనే ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఎప్పుడు రాజ్యాంగ విలువల కోసమే పోరాడుతుందని, కేరళంలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విలువలతో కూడుకున్న గెలుపు. అదే కేరళంలోని ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి భారీ మెజారిటీనిచ్చి మా నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేరళంలో కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతోని ఇచ్చి గెలవచ్చడం మా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైంది. కేరళలో జరిగిన ఎన్నికలు ఎక్కడ కూడా ఆ రాష్ట్ర ప్రజలు విద్వేషాలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యవాదులను కాపాడుకోవాలని, విలువలతో కూడుకున్న రాజకీయాన్ని ముందు పెడతా ఉన్న కాంగ్రెస్ యూడిఎఫ్ ఫ్రంట్ని మెజారిటీ ఇవ్వాలని చూపెట్టిన ఫలితం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శనీయమైంది. యావత్తు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని సుదీర్ఘమైన పోరాట ఫలితం భాగంలో కేరళంలో కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది. గెలిచిన ప్రతి చోట బాధ్యతగా పనిచేసే చరిత్ర మాది. కేవలం అధికారం గురించి విద్వేషాలకు, రచ్చ రాజకీయాలకి తావునివ్వొద్దని మా రాహుల్ గాంధీ గారు ప్రజలు కోరినప్పుడు, ప్రజలు ఆకాంక్షించినప్పుడు, ప్రజలు మార్పు కోరినప్పుడు ఏ విలువలతో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరొక్క మారు కేరళంలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు మేము పెద్ద మెజార్టీతో గెలిపోస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మేము కానీ, మా సహచరులు, మరి ప్రభాకర్ గారు కానీ, ఇతర సహచర మంత్రివర్గ సోదరులు, చాలామంది శాసనసభ్యులు కేరళంలో ఎన్నికల్లో పాల్గొని ఈరోజు కేరళంకు సంబంధించిన ఎన్నికల ప్రచార భాగంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే 5 సంవత్సరాలు ప్రజలకు చేరువలో ఏ విధమైన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనో ప్రజలకు తెలియజేశాం. వారు ఈరోజు ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీని. ఆ ఆశీర్వాదంతో వారు ఇచ్చిన ఒక స్ఫూర్తిదాయకమైన గెలుపు యావత్ కాంగ్రెస్ పార్టీ, మొత్తం భారతదేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇది మా గెలుపుకు ఆరంభం. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే విధంగా, ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మరొక్క మారు మా పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరొక్క మారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా విజయం సాధించడం జరుగుతుంది. రెండో మారు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయటం జరుగుతుందని తెలియజేస్తూ కేరళంలోని రాష్ట్ర ప్రజలందరికీ, ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులందరి తరఫున మరి హృదయపూర్వకంగా మా పార్టీని మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.